బయట నందినగర్ నివాసానికి కవిత హరీష్ రావు చేరుకుని తెలుస్తోంది. నందినగర్ కేటీఆర్ నివాసానికి హరీష్ రావు కవిత చేరుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు పెద్ద మొత్తంలో చేరుకుంటున్నారు. ఏ క్షణమైన ఏసీబీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. పార్టీ లీగల్ టీంతో సమాలోచనలు చేస్తున్నారు కేటీఆర్. ఎలా ఎదుర్కోవాలి, నిజంగానే ఏసీబీ వచ్చి అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే విషయం పైన ఆయన లీగల్ టీంతో సలహా సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలా ఉంటుంది, సుప్రీంకోర్టుకు వెళ్తే అంత త్వరగానే ఎంత త్వరితగతినగానే ఆయనకి ఉపశమనం లభించే అవకాశం ఉందా, రిలీఫ్ వచ్చే అవకాశం ఉందా? చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతుంది. కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఏసీబీ ఏ క్షణమైన రంగంలో దిగే అవకాశం ఉంది. ఆర్డర్ కాపీ చేతిలోకి వచ్చేలోపే ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్దాం. శిల్ప, నందినగర్ నివాసం దగ్గర ఎటువంటి హైటెన్షన్ ఉంది? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ స్థాయిలో అక్కడ చేరుకున్నారు? ఇప్పటివరకు కేటీఆర్తో పాటు ఎవరెవరు మీట్ అయ్యారు? లోపల కేటీఆర్ లీగల్ టీంతో మాట్లాడుతున్నారు. ఎటువంటి చర్చలు సాగుతున్నాయి? ప్రస్తుతం నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎప్పుడైతే హైకోర్టులో కేటీఆర్ సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేశారో అప్పుడు ఈ వాతావరణం గురించి చెప్పండి. ఒకవైపు పిటిషన్ డిస్మిస్ చేశారు, ఏ విధంగా చూస్తారు, ఏమంటారు? ఇప్పుడు మేము పదే చెప్తా ఉన్నాము, ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారే స్వయాన కక్షపూరితంగా ఈ కేసులు చేస్తూ ఉన్నాడు. ఈ కుటుంబం మీద కానీ పార్టీ మీద కానీ ఆయన రకరకాల ఆరోపణలు చేసుకుంటూ లేని దాంట్లో చేస్తూ ఉన్నారు. ఈ కేసే అసలు కేసు కాదు. అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులు అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితుల లోపల ఈరోజు అక్రమంగా కేసును ఏదైతే బనాయించడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే అరెస్ట్ చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే అరెస్టు చేయరనుకుంటున్నాము. అరెస్ట్ కాదు, ఏదో రేవంత్ రెడ్డి గారు చేసినంత మాత్రం జరగదు. ఒకవేళ అదే అప్రజాస్వామికంగా అరెస్టులకు కొనుక్కున్నట్లయితే, దౌర్జన్యాలకు కొనుక్కున్నట్లయితే మేమందరం కూడా డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఫైట్ చేస్తాం. దీని మీద మేము తప్పనిసరిగా మా కార్యాచరణ మేము చేస్తాం. సో మొత్తం మీద నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎప్పుడైతే హైకోర్టులో కేటీఆర్ సంబంధించినటువంటి డిస్మిస్ అయిందో అప్పుడే వెంటనే ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే లీగల్ టీం కూడా ఇక్కడ నివాసం దగ్గరికి చేరుకొని లోపల మంతనాలు జరుగుతున్నాయి. అంటే ఈ కేసుపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలని పైన అనేక విధాలుగా చర్చలు అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇప్పటికే ఈ నివాసంలోకి చేరి ముందు ఏ విధంగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. మొత్తం మీద ఇంకోవైపు సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్టు కూడా మొత్తం మీద తెలుస్తున్నది. మొత్తం మీద హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎప్పుడైతే కేటీఆర్ సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేశారో అప్పటి నుంచి హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ నందినగర్లోని ఇంటి దగ్గర ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చేయాలంటూ కూడా ఇక్కడికి వస్తారు. ఇప్పటికే లోపల ఒకవైపు లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకే ఇప్పటికే ఒకవైపు మధ్యంతర బెయిల్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఏసీబీ చేసినటువంటి కేసును క్యాచ్ చేయాలంటూ కూడా ఈరోజు ఈ పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ సంబంధించి ఈరోజు హైకోర్టు దాన్ని తిరస్కరించింది. దీనిపైన మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంటూ కూడా ఒకవైపు హైకోర్టు చెప్పడంతో వెంటనే ఇక్కడికి ఏదైతే నందినగర్లోని ఇంటి దగ్గర ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇంకోవైపు ఇప్పటికే లీగల్ టీంతో కూడా చర్చలు జరుపుతున్నారు. ముందు ఏ విధంగా జరగాలంటూ కూడా మొత్తం మీద పార్టీ లీగల్ టీంతో ప్రస్తుతం కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఏ విధంగా వెళ్ళాలి, ఏసీబీ ఇప్పుడు దూకుడు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు హైకోర్టులో సిగ్నల్ రావడంతో ఖచ్చితంగా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మొత్తం మీద ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, వీరందరూ కూడా ఒక్కరొక్కరుగా ఇక్కడ నివాసానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎటువంటి హై టెన్షన్ నెలకొంది అంటే ఎవరెవరు అక్కడ చేరుకున్నారు, ఇంకా ఎవరెవరు చేరుకునే అవకాశం ఉంది? లీగల్ టీంతో కేటీఆర్ ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు? సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఏసీబీ కనుక వస్తే ఇలా ప్రొటెక్ట్ చేయాలనుకునే ఆలోచనలో ఉన్నారా? ఏ రకంగా ఉండబోతోంది? ఏసీబీ అక్కడికి వచ్చే అవకాశం ఉందా? ఏదైనా అటువంటి టాక్స్ ఏమైనా నడుస్తున్నాయా?
రైట్, ఒకవైపు హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ చేయడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఒకవైపు లీగల్ టీమ్ దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఇప్పుడు ఇది ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే హైకోర్టులో కేటీఆర్ సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేశారో అనంతరం ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అండ్ ఇప్పటికే కేటీఆర్ లీగల్ టీంతో చర్చిస్తున్నారు ముందు ముందు ఏ విధంగా వెళ్ళాలి. ఎందుకంటే ఒకవైపు ఏసీబీకి లైన్ అనేది క్లియర్ అయింది. ఇన్ని రోజుల పాటు కూడా ముందస్తు అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఒకవైపు తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఇప్పుడు మొత్తం లైన్ క్లియర్ అయింది. సో మొత్తం మీద దీనిపైన ఈ కేసు పైన ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఉందో ఈ కార్ రేసింగ్లోనే ఏ1గా కేటీఆర్ ఉన్నారు. సో దీనికి సంబంధించి అరెస్ట్ చేయొద్దంటూ కూడా మొన్న హైకోర్టులో వేశారు. సో హైకోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే వెసులుబాటు ఇచ్చిందో అది పూర్తయింది. సో అది ఈ రోజుకి పూర్తయింది. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ మొన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ప్రస్తుతం పూర్తయింది. ఇంకోవైపు ఈరోజు అదేవిధంగా ముందస్తు బెయిల్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఒకవైపు పిటిషన్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా డిస్మిస్ చేశారు. ఈ సమయంలో మేము ఇదంతా చేయమని కూడా ఒకవైపు హైకోర్టు చెప్పడంతో వెంటనే మంతనాలు చేస్తున్నారు. లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒకవైపు హైకోర్టు దీనికి పూర్తిగా ప్రభుత్వ తరపున న్యాయవాదులతో ఏకీభవించింది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. సో మొత్తం మీద ఒకవైపు హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో ఎప్పుడైతే హైకోర్టు నివాసానికి ఎవరెవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, ప్రజెంట్ ఆ నివాసంలో ఎవరెవరు ఉన్నారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ? రైట్, ప్రస్తుతం లోపల కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా లీగల్ టీము, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. ఒక్కరొక్కరుగా చేరుకొని సంఘీభావం తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏ క్షణమైన అరెస్ట్ చేయొచ్చు అనే వార్తలు అనేవి మనకు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడికి చేరుకొని కేటీఆర్కి సంఘీభావం తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున ఒకవైపు కార్యకర్తలు కావచ్చు, జిల్లా స్థాయి కార్యకర్తలు కావచ్చు, మండల స్థాయి కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో పోలీస్ బందోబస్తు సెక్యూరిటీ కూడా టైట్ చేశారు. ఎవరిని కూడా రానియకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఒకవైపు కాసేపు క్రితమే హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు ఇక్కడికి చేరుకున్నారు. ఇంకోవైపు లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. ఏసీబీపై ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా అనేక విధాలుగా చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ అనేది డిస్మిస్ చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టులో వెళ్ళాక అక్కడ ఏ విధంగా వాదనలు వినిపించాలనేవి కూడా తన లీగల్ టీం అయినటువంటి సోమబార్తో కూడా ఇప్పుడు కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. లోపల ఇంకోవైపు లీగల్ టీంపై అయితే చర్చలు జరుపుతున్నారు. మొత్తం మీద నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ సమాచారం అయితే అందుతుంది. మనోజ్, రైట్, శిల్ప, అక్కడ ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారా? బయట వారంతా ఉన్నారా? ఒకసారి ఉంటే కనుక వారితో మాట్లాడించే ప్రయత్నం ఏదైనా చేయండి. ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు లోపలికి వెళ్ళారు. కానీ కార్యకర్తలు ఎవరిని కూడా ఇక్కడ ఉండనీయకుండా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సో ఇక్కడ ఎవరున్నా కూడా మొత్తం ఇక్కడ ఒక గొడవ అయ్యే అవకాశం ఉండడంతో ఎవరిని కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు ఎవరు కూడా ఇక్కడ ఉండనీయకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ పంపిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరిని కూడా అంటే ఎవరని తెలుసుకొని అనంతరమే అలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే లోపల లీగల్ టీంతో కావచ్చు వీటితో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ అరెస్ట్ అనేది ఒక్కసారిగా వార్తలను సంచలనంగా మారడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ నందినగర్లోని కేసీఆర్ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. శిల్ప, లీగల్ టీంతో ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇప్పటికీ ఆర్డర్ కాపీ కూడా రాలేదు. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దీన్ని ఛాలెంజ్ చెప్పండి ఏమంటారు? తెలియదు ఇంకా చెప్పండి.
సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం మీద ఇప్పటికే ఒకరొకరుగా ఇక్కడి నివాసానికి చేరుకుంటున్నారు. మొత్తం మీద మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే హైకోర్టు శిల్ప అంటే ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు కూడా సుప్రీంకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి ఈ అంశాన్ని, హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలన్నా కూడా ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆర్డర్ కాపీ రావడానికి కూడా సాయంత్రం టైం పట్టే అవకాశం